అవతార్ ఫైర్ అండ్ డాష్ ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చాను. మూవీ ఎలా అనిపించింది అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్. సినిమా అయితే చాలా బాగుంది. తొందరగా అయితే నేను చెప్పేది ఏంటంటే తొందరగా టికెట్స్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళండి. ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అవతార్ 2 చాలా బోరింగ్ ఉంది కదా, సేమ్ అవతార్ 3 కూడా అంతే ఉంది. 3 hours 20 minutes అంటే కాదు, 3 hours 20 minutes మీరు ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ మీల్స్ ఉంటాయి సినిమాలో. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగుంటాయి. యాక్షన్ పార్ట్స్ వచ్చేసి ఈ మూవీలో మాత్రం. ఇంకా మూవీలో మెయిన్ వచ్చేపాటికి అయితే జేమ్స్ కెమెరాన్ గారు తన ప్రామిసింగ్ ఫుల్ఫిల్లింగ్ చేశారు. ఆఫ్టర్ అవతార్ 2 కాస్త యావరేజ్గా ఆడింది బొమ్మ, కానీ అవతార్ 3 మాత్రం చాలా బాగుండిద్ది. బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో ఒక మెయిన్గా వచ్చేపాటికి అయితే మూవీ అనేది ఎక్కడైతే సెకండ్ పార్ట్లో ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడి నుంచి మూవీ అనేది స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత మెల్లమెల్లగా సో మూవీలో మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే వెళ్ళిద్ది. దాని తర్వాత మీకు ల్యాగ్ ఉండదు. ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్స్ వచ్చేపాటికి యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ విజువల్స్ అయితే మీరు ట్రీట్ టు వాచ్ అండి. ఫుల్ మీల్స్ అసలుకి చాలా బాగుంటాయి. మీరు మన విఎఫ్ఎక్స్లు చూసి, మన టాలీవుడ్లో విఎఫ్ఎక్స్లు చూసి ఒక్కసారిగా ఈ మూవీకి వెళ్తే మాత్రం మీకు చాలా బాగుంటుంది. మీరు పెట్టే టికెట్ ప్రైస్కి చాలా వర్త్ ఈ మూవీ అయితే. ఖచ్చితంగా వెళ్ళండి. జేమ్స్ కెమెరాన్ మళ్ళీ హిట్ కొట్టారు. సెకండ్ పార్ట్లో క్యారెక్టర్స్ బిల్డింగ్ ఉండిద్ది కదా, వాటి యొక్క ఫుల్ లెంత్ కూడా ఈ మూవీలో ఏంటి, వారి క్యారెక్టర్స్ మెయిన్ రోల్స్ ఏంటి అని కూడా ఈ మూవీలో చాలా బాగా చూపిస్తారు. అండ్ ఈ మూవీలో వన్ ఆఫ్ ద నెగిటివ్స్ ఏంటంటే ఆ మూవీ ప్లాట్ లైన్ అండి. మీకు ఇంకొంచెం స్టోరీ మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అంత స్టోరీ ఉండదు. అదొకటే. బేసిక్గా మనం హాలీవుడ్ మూవీస్ నుంచి ఇది ఆశించకూడదు. అవుట్ ఆఫ్ ద 5 ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.5. ఈ మూవీ ఫుల్ డీటెయిల్ రివ్యూ కావాలంటే కింద మన యూట్యూబ్ పేజ్ లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూసేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.